గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా చూస్తున్నాం మనం మరి క్రెడిట్ చోరీ అనేటటువంటి వ్యవహారం ఎలా జరుగుతుంది అనేది. అయితే ఈ రెన్యూ పవర్కి సంబంధించి అసలు రెన్యూ పవర్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే 2022 మార్చి 15వ తేదీన హైకోర్టు ఇచ్చిందనమాట. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి పీపీఎల్ రద్దు చేసే అధికారం మీకు లేదు, పీపీఎల్ కొనసాగించాల్సిందే, వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు చెల్లించండి అని చెప్పేసి కరెక్ట్గా ఒక 1 ఇయర్కి 2023 జూన్లో అదే రెన్యూ పవర్ తోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు సత్యసాయి జిల్లాలో ఒక ప్రాజెక్టు పెట్టడం కోసం. అంటే హైకోర్టు ఇవ్వకముందేమో ఒకలాగా వ్యవహరించారు రెన్యూ పవర్ విషయంలో, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తోట ఒక విధంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఈ విషయానికి సంబంధించి మాట్లాడారు. ఒకసారి గుడివాడ అమర్నాథ్ గారు బయట ఒకసారి ప్లే చేయండి పిసిఆర్. 2023 మార్చి 3వ తారీఖున విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్, గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఇన్వెస్టర్స్ సమిట్లో ఇదే సంస్థతో 95,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన. ఇక్కడ ఈ ప్రాంతంతో పాటు అటు అనంతపూర్ కానీ మిగిలినటువంటి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా సోలారు విండ్ ప్రాజెక్టులు స్థాపిస్తామని చెప్పి వారు ప్రకటన చేశారు. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి యూనిట్స్ కూడా స్థాపిస్తామన్నటువంటి మాట చెప్తూ ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన ఈరోజు వారు చేయడం జరిగింది. అంటే మరొకసారి చంద్రబాబు నాయుడు గారి తాలూకా క్రెడిట్ చోరీ మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. 3-4 ఒకసారి విన్నారు లక్ష్మీకాంత్ గారు, ఇది వచ్చేసి మేమే తీసుకొచ్చాము ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఆయన లెక్క చెప్పినటువంటి పరిస్థితి. అలాగే జూలై 2019లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తొలినాలలో అసెంబ్లీలో ఈ పీపీఎల్కి సంబంధించినటువంటి ఒక చర్చ జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద అక్కడ ఒక స్క్రీన్ పెట్టి అక్కడ ఒక ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన ఏం మాట్లాడారు అది కూడా ఒక్కసారి విందాం ప్లీజ్. సో అప్పట్లో ఈ రెన్యూ పవర్కి సంబంధించి 3 కంపెనీలతోటి 63% ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందులో రెన్యూ కూడా ఒకటి ఉందన్నమాట. సో ఆ పదాన్ని కూడా ఆయన వాడి ఆ తర్వాత అదే సమావేశంలో పీపీఎల్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించినటువంటి పరిస్థితి. సో రెన్యూ అనేటటువంటి దాని మీద ఏ విధంగా ప్రవర్తించారు అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడింది అర్థమైంది. అలాగే ఇది మేమే తీసుకొచ్చామని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ గారు మనం మాట్లాడినటువంటి వాయిస్ కూడా విన్నారు. ఏమంటారు? ముందుగా మీకు